అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లిపోయిన వేళ విమాన సర్వీసులకు ఆటంకం కలుగుతోంది. పలు కీలక నగరాల్లోని విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసుల్లో కోత పడింది. న్యూయార్క్, లాస్ ఏంజల్స్, చికాగో వంటి 40 కీలక విమానాశ్రయాల నుంచి ప్రయాణాలు సాగించే విమానాల సంఖ్య తగ్గింది. దేశవ్యాప్తంగా గురువారం సుమారు 500 సర్వీసులను తగ్గించినట్లు ఫెడరల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. భద్రత నేపథ్యంలో విమానాశ్రయాల నుంచి 10% ఎయిర్ ట్రాఫిక్ను తగ్గిస్తున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ యంత్రాంగం పేర్కొంది. ఈ నిర్ణయంతో నిత్యం 2,68,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు తీసుకెళ్లే 1,800 విమాన సర్వీసులు ప్రభావితం కానున్నట్లు తెలుస్తోంది. షట్డౌన్ నేపథ్యంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల వారు ఒత్తిడికి లోనవుతున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. జీతాలు లేకుండా పనిచేస్తుండడం సహా అనారోగ్యంతో బాధపడుతున్న ఎయిర్ కంట్రోలర్లపై ఒత్తిడిని తగ్గించడానికి విమాన సర్వీసుల తగ్గింపు నిర్ణయం ఉపకరిస్తుందని FAA పేర్కొంది. వారు ఇప్పటికే ఒక పూర్తి జీతం అందుకోలేదని, మరొకటి కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది.